ఈ ప్రభాస్ కొత్త అదే సాంగ్ వచ్చింది కదా రాజసాబ్, ఎలా అనిపించింది? రాజాసాబ్ గిల్లి గిల్లియో ప్రభాస్ అన్నంటే ఆ వింటే కట్అవుట్కి అసలు కట్అవుట్ ఏంది కదా అసలు 6 feet ఒక దేవుళ్ళగా కనపడతాను అనమాట. ఇంత పూర్వకాలం చెప్పేటోరుగా 6 అడుగులు ఉండేటోళ్ళు 7 అడుగులు ఉండేటోళ్ళు అని చెప్పి ఆ కట్అవుట్ తగ్గదు, బాడీ ఫిట్నెస్ తగ్గదు. అది వింటేజ్ ప్రభాస్ గారిని చూసాం అనమాట. బాహుబలిలో ఓకే ఆ లుక్స్ వేరే విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అది వేరే జోనరు. కాకపోతే ఏంటంటే మనకి ఈ అంటే సినిమా మిర్చి ఉండేది ఇక ఆ మిర్చి ఆ ఓల్డ్ ప్రభాస్ గారిని చూసాం అనమాట. ఫైన్ సాంగ్ అయితేనేమి మళ్ళీ గ్లిమ్స్ వదిలేరుగా అవి అయితేనేమి అమ్మాయిలు అయితేనేమి సూపర్. ప్రభాస్ అలా కనపడితే ప్రభాస్ గారు ఎందుకు అవుతారు? అదేం లేదు భయ్. అంటే లుక్స్ చేంజ్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో కానీ చెప్పాను కదా ఆల్రెడీ వింటేజ్ లుక్ తీసుకున్నారు, మిర్చి డార్లింగ్ ఆ టైప్ ఆఫ్ వేలు తీసుకున్నారు అని చెప్పి. అందుకని చెప్పి మనకి ఆ లుక్స్ తేడా కొడతాను అనమాట. నేను కూడా అనుకున్నాను ప్రభాస్ గారా అని చెప్పి ఆ వింటేజ్ లుక్కి వెళ్ళిపోయారు అనమాట. 2000కి సాంగ్ స్లోగా ఉన్నా కూడా అన్న ఫాస్ట్గా ఉంటాడు, అన్న ముందుకెళ్ళిపోతా ఉంటాడు అనమాట. ఉంటావు ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే లిరిక్స్ తగ్గట్టు సింగింగ్ అంటే ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని లిరిక్స్ రైటర్ కూడా రాస్తాను అనమాట రచయితలు. ఆ రచయితలు యొక్క గొప్పతనం హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళకి. అంటే ఆయన గురించి కాదు మిగతా హీరోల గురించి కూడా అంటే బాలయ్య బాబుకి చంపేస్తా నరికేస్తా అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వేరుంటాయి అనమాట. హీరోని దృష్టిలో పెట్టుకుని రాస్తాను రచయితలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్సప్ కొట్టాలన్నమాట మీరు చెప్పిన దానికి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాసుకుంటారు, మేము వచ్చినా మేము రాసుకుంటాం. టాలీవుడ్లో మేము రాసుకుంటాం అనమాట. వాళ్ళు వచ్చినా వాళ్ళు రాసుకొని ఎవరో మాకు తెలియదు. ఎవరు అన్న ప్యాన్ ఇండియానే ఉంటాడు ఎప్పుడు తెలియదండి. బాహుబలి తర్వాత ఎడిపోయారు. బాహుబలి ముందు బాహుబలి ఎన్నో తర్వాత మాట్లాడుకున్నారు అనమాట. డైరెక్టర్ గురించి ఆల్రెడీ అయిపోయింది. రాజమౌళి గారి గురించి ఓకే ఆయన ఒక గొప్ప వ్యక్తి ఓకే ఫైన్. ఇప్పుడు మాట్లాడుకుంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాడు అనమాట. అంటే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఒకప్పుడు కృష్ణాగారి గడ్డ మీద ఉండేది. బాహుబలి తర్వాత పాన్ ఇండియాలోకి తీసుకెళ్ళమాట. పాన్ ఇండియాలో ఇంకేం చెప్పుకోమంటావు అదే అనమాట.